హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అనేది ఖచ్చితంగా చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం పుష్ అయితే అవుతుంది. ఓకే, సో ఇంకా ప్రీవియస్గా ఒక వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాం. అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఇక కార్డ్స్ లేదంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అకౌంట్ వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ప్రతి వీడియోకి మీరు ఒకవేళ క్రియేటర్ అయితే ఒకవేళ కావాలనుకున్నా సరే థంబ్నెయిల్కి ప్రతి ఒక్కరు చాలా అమౌంట్ అయితే ఖర్చు చేస్తూ ఉంటారు. అంతెందుకు నేను కూడా ఇక్కడ నా థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి నేను థంబ్నెయిల్ డిజైన్ దగ్గరికి వెళ్తే ఆయన 1500 2000 అయితే ఒక్క థంబ్నెయిల్కే కాస్ట్ అయితే అడుగుతున్నాడు. బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో సేమ్ అదే లెవెల్ థంబ్నెయిల్స్ మీకు ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి టోటల్గా ఒక 4 స్టెప్స్లో చెప్తాను. ఆ 4 స్టెప్స్ మీరు కంప్లీట్గా మీరు ఫాలో అయ్యారంటే మీరు కూడా సూపర్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ మన ఈ వీడియో థంబ్నెయిల్ అయితే చూసుకోవచ్చు. నేను ఆ థంబ్నెయిల్ని కూడా నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ని, ఇప్పుడు చెప్పబోయే వేస్ని ఫాలో అయ్యే క్రియేట్ చేశాను. సో మీరు కూడా ఖచ్చితంగా సూపర్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, ఇప్పుడే వీడియోని స్టార్ట్ చేద్దాం. మీకు టోటల్గా ఒక 4 స్టెప్స్లో అయితే నేను చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం క్రియేట్ చేసే థంబ్నెయిల్ ఒక రిఫరెన్స్, ఒక థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఒకవేళ కుకింగ్ ఛానల్ చేస్తున్నారా, కుకింగ్ వీడియోస్ చేస్తున్నారా, లేదంటే ఎడిటింగ్, లేదంటే టెక్ న్యూస్, ఇలా అయితే ఉంటాయి కదా. దాంట్లోనే వచ్చేసి మీరు ఒక కేటగిరీలో సెర్చ్ చేయండి యూట్యూబ్కి వెళ్ళి. అక్కడ మీకు బెస్ట్ థంబ్నెయిల్ ఏడుందో ఆ బెస్ట్ థంబ్నెయిల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ని అయితే ఓపెన్ చేశాను. నాకు ఒక థంబ్నెయిల్ అయితే అవసరం ఉంది కాబట్టి ఇక్కడ యూట్యూబ్ని చూశాను. ఇక్కడ వచ్చేసి నాకు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక థంబ్నెయిల్ అయితే నచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఆ థంబ్నెయిల్ పై క్లిక్ చేశాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ అడ్రస్ అనేసి ఉంటుంది, దానిపై కాపీ చేసుకున్నాను. ఓకే, సో ఇది మెయిన్ స్టెప్ అనమాట. మనము మెయిన్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో అదే మన కీ ఫస్ట్. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్లో మనము ఒక రిఫరెన్స్ థంబ్నెయిల్ని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితే మనకు బెస్ట్ వ్యూస్ కావచ్చు, బెస్ట్ రీచ్ కావచ్చు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేది ఉంది కదా, దాని నుంచి మనము థంబ్నెయిల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలానో కూడా మీకు ఇక్కడ చెప్తాను. దానికోసం మీరు గూగుల్ని ఓపెన్ చేసేసేయండి. గూగుల్ ఓపెన్ చేసేసి మీకు ఇక్కడ టెక్స్ట్ అయితే చూపిస్తున్నాను. ఆ టెక్స్ట్ని ఇక్కడ సేమ్ మనం ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవడానికి థంబ్నెయిల్ గ్రాబర్ అనేది సెర్చ్ చేస్తే ముందుగా వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం లింక్ క్లిక్ చేసాం కదా, ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ గెట్ థంబ్నెయిల్ ఇమేజెస్ అనేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు ఆ థంబ్నెయిల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనము అదే థంబ్నెయిల్ని హెచ్డి క్వాలిటీలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇక్కడ హెచ్డి డౌన్లోడ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకు ఆ థంబ్నెయిల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూసారా, ఇంత ఈజీగా మనం ఒక థంబ్నెయిల్ని హెచ్డి క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మెయిన్, ఇప్పుడు అదే థంబ్నెయిల్తోని మనం ఒక ప్రాంప్ట్ని అయితే జనరేట్ చేసుకోవాలి. అంటే ఆ సేమ్ అదే థంబ్నెయిల్తో మనకు ఒక ప్రాంప్ట్ని జనరేట్ చేస్తే అదే ప్రాంప్ట్తోని మనము సేమ్ అదే వేలో ఇంకొక థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చెప్తాను. ఫస్ట్ మీరు ChatGPT ఓపెన్ చేసి ఇప్పుడు ఉన్న థంబ్నెయిల్ ఉంది కదా, ఆ థంబ్నెయిల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద నేను ఇక్కడ చూసుకోండి ఈ టెక్స్ట్ ఇచ్చాను, యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ChatGPT ప్రాంప్ట్ అనేసి. ఇక్కడ ఆ టెక్స్ట్ని చూసి మీరు నోట్ చేసుకొని సేమ్ అదే టెక్స్ట్ని ChatGPTకి ఇచ్చేసేయండి. అంతే, మీకు ఒక మంచి ప్రాంప్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక చూడండి, నాకు ఒక మంచి ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. జస్ట్ నేను దాన్ని కాపీ చేసుకుంటా అంతే. ఓకే, ఇప్పుడు మనం దీన్ని జస్ట్ కాపీ చేసుకుందాము. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మనం ఆ కాపీ చేసుకున్న ప్రాంప్ట్తోనే మనం ఇప్పుడు AI దగ్గర జనరేట్ చేసుకోవాలి మన థంబ్నెయిల్. దానికోసం కూడా నేను ఇక్కడ గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ పర్చేస్ అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. దీంట్లో లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్నీ యూజ్ చేసుకోండి మీకు కావాల్సినవి మొత్తం కూడా. ఓకే, ఇక్కడ నేను ఇదే ప్రాంప్ట్ మొత్తం ఉంది కదా, ఆ ప్రాంప్ట్ మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. పేస్ట్ చేసేసి ఇక్కడ మనకు స్టైల్ ఏ స్టైల్లో కావాలి మనకు అనేసి కనిపిస్తుంది. ఇక నో స్టైల్ అనేది పెట్టేసేయండి అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్ అంటే మనకు సైజు ఎలా ఉండాలి, మనకు స్క్వేర్ అని ఇక్కడ వచ్చేసి నేను ల్యాండ్స్కేప్ అనేసి సెర్చ్ చేసుకుంటున్నాను. ఇక చూడండి, ల్యాండ్స్కేప్
దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు సేమ్ మన సైజులో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ జనరేట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై ఒకసారి క్లిక్ చేసేసేయండి. అంతే మన ఏవైతే థంబ్నెయిల్స్ అన్నీ కూడా జనరేట్ అయిపోతున్నాయి. ఇక చూడండి, మనం చేసుకున్న ఇమేజ్ వేరు, ఇప్పుడు వచ్చింది కూడా మనకు చాలా చాలా వేస్లో మనకు థంబ్నెయిల్స్ అన్నీ కూడా వచ్చాయి. చూడండి, నాకు ఒక 4 అయితే థంబ్నెయిల్స్ అడిగాను, 4 కూడా ఇక్కడ వచ్చేసాయి. ఇవి శాంపుల్స్ అంతే. మనం ఇదే మన దాంట్లోకి థంబ్నెయిల్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఇది మనకు ఒక శాంపుల్స్ వచ్చేసాయి. ఓకే, ఇక మీకు ఇంకా కావాలంటే దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది, డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మీకు ఏదేది కావాలో దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ గ్యాలరీ ప్రైవసీ అని ఉంది, ఇక్కడ చూడండి ఒకసారి, ప్రైవసీ గ్యాలరీ అనేసి దానిపై ఒకసారి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడనే మనం ఇప్పుడు ఓకే చేసినవన్నీ అక్కడనే ఉంటాయి, అక్కడ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి నాకు ఇక 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాను, దీంట్లో ఒకదాన్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, దీంట్లో డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఓకే, అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇప్పుడు వచ్చినవి మొత్తం కూడా ఫేస్ స్వాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎంత క్వాలిటీలో మనకి ఇక్కడ డౌన్లోడ్ అయ్యావని కూడా. ఓకే, ఇప్పుడు మెయిన్ అండ్ ఇప్పుడే మనకు మెయిన్ స్టెప్ అనమాట. ఓకే, ఈ స్టెప్లోనే మనకు వచ్చిన ఏవైతే జనరేట్ చేసిన థంబ్నెయిల్స్ ఉన్నాయో దానికి మన ఫేస్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మన ఫేస్తో దాన్ని థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం కూడా ఇప్పుడు చెప్తాను. దానికోసం కూడా గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫేస్ స్వాప్ అనేసి సెర్చ్ చేయండి. ఇది మనకు ఫ్రీగా, ఎటువంటి సైన్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ AI ఫేస్ స్వాప్ ఉంది, దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మీరు ఒకసారి కిందికి స్క్రోల్ డౌన్ చేసేసేయండి. ఓకేనా, కిందికి చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఒరిజినల్ ఇమేజ్ అన్నగాడ మనం ఒక క్రియేట్ చేసాం కదా ఒక ఇమేజ్ని, దాన్ని ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేస్ ఇమేజ్ ఉంది కదా, మన ఫేస్ ఇమేజ్ని ఇక్కడ ఓకే చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఇచ్చేసిన తర్వాత స్టార్ట్ ఫేస్ స్వాపింగ్ అనేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై ఒకసారి క్లిక్ చేశారంటే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ దాన్ని మన ఫేస్ అయితే ఇచ్చేసింది, చూసుకోవచ్చు. ఇక్కడ మన ఫేస్ అయితే ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ అదే ఫేస్తో మనకి ఇక్కడ ఈ విధంగా వచ్చేసింది. ఇది కూడా HD క్వాలిటీలో వచ్చింది. చూసారా, ఈ విధంగా సింపుల్గా మనం మన ఫేస్తోనే ఇలా థంబ్నెయిల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకు మనకు వేలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఈజీగా మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోండి. చూశారు కదా ఎంత ఈజీగా మనము ఎంత క్రియేట్ చేసామనేసి. ఒకసారి ఇంకొకసారి మ్యాప్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనము ఒక రిఫరెన్స్ ఈ థంబ్నెయిల్ని డౌన్లోడ్ చేసుకుంటాము, దాని నుంచి ఒక ప్రాంప్ట్ని క్రియేట్ చేస్తాము, దాని నుంచి ఆ ప్రాంప్ట్ నుంచి మనం ఒక శాంపుల్ ఇమేజెస్ని క్రియేట్ చేస్తాము, అవే థంబ్నెయిల్స్ని క్రియేట్ చేస్తాము. ఆ థంబ్నెయిల్స్లో ఉన్న ఫేస్ని తీసేసి మన ఫేస్ని ఇచ్చేస్తాము, అంతే మనకు సూపర్ థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా మనం ఒక థంబ్నెయిల్ని క్రియేట్ చేసాము అనేది. ఓకే, సో మీరు కూడా ఇదే ఫాలో అయిపోండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం తీసుకుంది, అంతేగాని మీరు క్రియేట్ చేశారంటూ వీటి 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ మీకు శాంపుల్గా మన ఈ వీడియో థంబ్నెయిల్ చూసుకోండి. ఓకే, ఇది టోటల్గా వీడియో మీకు ఒక మంచి థంబ్నెయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి, కొంచెం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.